హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మొత్తం 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దురిశెట్టి హాస్పిటల్ను సందర్శించారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఓ మానసిక రోగి ప్రాణాలు కోల్పోయాడు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆరా తీశారు. మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్నీ కూడా పంపించడం ఐపీఎంకి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అయితే సంపు నుంచి డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది.